6 గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 6 గ్యారెంటీలను అమలు చేయలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. 6 గ్యారెంటీలు 60 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా విజయోత్సవం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ తరపున ఆర్జీఓ వెంకటరెడ్డికి ఛార్జ్ షీట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 6 గ్యారెంటీల హామీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీ చేయడం చేతగాక విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు 6 గ్యారెంటీలు 100 రోజులు నెరవేరుస్తామని చెప్పారు. 66 హామీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు పూర్తి చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం, వైఫల్యం చెందిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఒక్క నిమిషం సార్. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. మళ్ళీ ఆనాడు ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు 66 హామీలు అని చెప్పేసి ఈరోజు సోనియా గాంధీ సంతకం పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరి ఈరోజు 6 గ్యారెంటీలు కాక ఈరోజు 6 మోసాలుగా మారినాయి. 66 హామీలు కూడా ఈరోజు 66 మోసాలుగా మారిన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆనాడు గృహలక్ష్మి అని చెప్పిరు, అది ఇవ్వలేదు. గృహజ్యోతి, మహాలక్ష్మి అని ఏ ఒక్క పథకం తీసుకొచ్చినా అది ప్రజల వద్దకు తీసుకోపోకుండా ప్రజలు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఈరోజు అర్ధాంతరంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంటే ఈరోజు పోలీసు నుంచి కేసులు పెట్టడం కానీ అధికార యంత్రాంగాన్ని ఈరోజు ఉపయోగించి ఈరోజు వేధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం, ఈరోజు హైడ్రా పేరుతో లేదా మూసి ప్రక్షాళన పేరుతో పేద ఇల్లులు గుంజుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీలు నెరవేర్చినందువలన ఈరోజు ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ యొక్క వైఫల్యం చెందిన ప్రభుత్వం, అప్రజాస్వామికమైన ప్రభుత్వం ఈరోజు ఏదైతుందో ఆ ప్రభుత్వం వెంబడి ఖచ్చితంగా మేము ప్రజల్లో చైతన్యవంతపరిచి ఖచ్చితంగా వారి వెంట భారతీయ జనతా పార్టీ ఉందని తెలియజేయటకు, మళ్ళీ ఖచ్చితంగా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల వెంట ఉందని చెప్పేసి తెలియజేయటకు మేము ఈ కార్యక్రమాలు ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చేంత వరకు కూడా వారి పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, మహిళల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం ఈరోజు మహిళల పూర్తిగా విస్మరించి అమలు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా భరోసా పెన్షన్లు ఏవైతున్నాయో 2000 నుంచి 4000కు పెంచుతామని చెప్పి అది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాంతోపాటు చదువుకు ఈరోజు 1,00,000 నుంచి 5 లక్షల వరకు వాళ్ళకు రుణం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వము 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అది లేకుంటే కూడా సొంత జాగా కట్టుకుంటే మేము కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కూడా అమలు చేయలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 100 రోజుల హామీలో 365 రోజులు గడిచిపోయింది ఇప్పటికీ. కానీ ఇప్పటి వరకు కూడా ఒక హామీ అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు సంబరాలు చేసుకోవడానికి వాళ్ళకి నైతికంగా హక్కు లేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సంవత్సరం ఆ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి అని చెప్పినాం. ఇప్పటి వరకు కూడా అమలు చేయనందుకు ఈరోజు మేము ప్రజల వద్దకు వెళ్ళి ఈరోజు మేము ప్రజలను చైతన్యం చేస్తూ ఈ హామీలు అమలు చేసే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటాడి అమలు చేపించే విధంగా మేము ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్డీఓ దగ్గర మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మేము బైక్ ర్యాలీలు, అదేవిధంగా ఈ నెల 7 తారీఖు నాడు
మేము సర్వనార్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం చేతనైతే చేయాలి, లేకపోతే గద్దె దిగాలనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని మేము ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి, ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి, హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేస్తామని చెప్పి తెలియజెప్పడానికే ఈరోజు ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలు కూడా ఈరోజు మా వెంట ఉండి ఈరోజు నడుస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మేమేదో చేసినాం, ప్రజలకు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసినాం. మేము ప్రజలంతా కూడా ఈరోజు హామీలు అమలు చేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం, వాళ్ళని ఉద్ధరించినాం అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఏం వాగ్దానాలు అమలు చేసిరో ప్రభుత్వం ఈరోజు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అయితే 6 వాగ్దానాలు 100 రోజుల్లో మేము ప్రజలకు అందజేస్తాం, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి 6 వాగ్దానాలు 66 అయితే హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ వాగ్దానం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అయితే రైతు రుణమాఫీ చేసినామని చెప్పారు, ఈరోజు సగం మందికి రుణమాఫీ పూర్తి కానటువంటి పరిస్థితి. అది కూడా ఊరిచ్చి మేము 100 రోజుల లోపల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదొకటే కాదు, దాంతోపాటు ఈరోజు మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రైతు బంధు అనేటటువంటిది రైతు భరోసా కార్యక్రమంగా తీసుకొని ఈరోజు దాన్ని ఒక సంవత్సరం ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసి రైతులు పెట్టుబడి పెట్టుకోలేనటువంటి పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రైతులను ఈరోజు నెరవేర్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు